అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసంతృప్తిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ అలకబూనారు. దీంతో అంజన్ కుమార్ తో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. టికెట్ రాకపోతే కొంత బాధ ఉంటుంది అని వివేక్ అన్నారు. మంత్రి వివేక్ ఏమంటున్నారో మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మంత్రి వివేక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. సార్ చెప్పండి, నన్ను సంప్రదించకుండా టికెట్ ఇచ్చారు, ఇంత సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి నన్ను సంప్రదించకుండా ఒక టికెట్ అనౌన్స్ చేశారు, దానికి సంబంధించి ఇప్పుడే నేను ఢిల్లీ నుంచి ఇప్పుడే అరైవ్ అయినాను. స్ట్రేట్ అంజన్ కుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. నేను నిన్న కూడా టెలిఫోన్లో బైసాబ్తో మాట్లాడినాను, వారికి చెప్పినాను ఇట్లా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, నేను వచ్చి కలుస్తాను. ఆవేదన ఉంటుంది ఎవరికి, ఆస్పైరింగ్ క్యాండిడేట్కి టికెట్ రాలేదంటే ఆవేదన ఉంటుంది, కోపం కూడా ఉంటుంది, ఆవేదన ఉంటుంది. నేను వచ్చింది ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు ఇతర సీనియర్ నాయకులు కూడా వచ్చి అంజన్ గారితో కలుస్తారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, అంజన్ కుమార్ యాదవ్ గారితో నాకు 2009లో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మేము కలిసి పనిచేసినాం. వారి ఉత్సాహము, వారి కమిట్మెంటు అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చూపించినారు. ఎప్పుడు కూడా అదే దారిలో ఉన్నాడు, తెలంగాణ ఎట్లా సాధించాలి అని చెప్పి అదే దారి, ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారు అదే దారిలో ఉండి తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర మన అంజన్ గారు చేశారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి వారు యూత్ కాంగ్రెస్ టైం నుంచి మనం చూస్తున్నాం. వారి సేవలు ఎప్పుడు కూడా వారు వేరే, వారి కొడుకు వేరే. ఎందుకంటే అనిల్ కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసినాడు, పార్టీని స్ట్రాంగ్ చేసినాడు. సో ఈ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నది. సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కూడా అంజన్ కుమార్ యాదవ్ గారిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వారి సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ. అంజన్ కుమార్ మాట్లాడుతూ నాకు ఇచ్చేటువంటి ప్రయారిటీ కాకుండా బయట పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. టికెట్కి సంబంధించి వాళ్ళు మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది, కానీ నాతో ఎవరు మాట్లాడలేదని ఆయన వర్షన్. మీరు బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని ఆయన వర్షన్. ఏమంటారు? 100% అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వారు మీకు తెలుసు, ఇవాళ రేపు చర్చించి సర్వేలు చేసుకొని ఇవన్నీ కూడా వేరియస్ కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్ చూసుకొని నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు ఏదైతే ఆశించారో టికెట్ కోసము, అది దానికి చర్చించడానికి నేను రావడం జరిగింది. వారితో చర్చించిన తర్వాత మాట్లాడుతున్నాను. పార్టీ అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇంతవరకు ఆయన సంప్రదించలేదు, ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంతవరకు సంప్రదించలేదు ఆయన వర్షన్. అంటే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్లో వాళ్ళందరూ కూడా బిజీ ఉన్నారు, అందు గురించి రాలేకపోయారు. నేను ఢిల్లీ నుంచే నిన్న పోయినప్పుడు మాట్లాడి చెప్పినాను, నేను పోయి వస్తాను. స్ట్రేట్ ఎయిర్పోర్ట్ నుంచే ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఒక బలమైన వ్యక్తి, అందరూ కూడా అది గుర్తిస్తారు. నేను వారితో చర్చించిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. సార్ మీరు చెప్పండి, మీతో చర్చించడానికి నేతలందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? టికెట్ కన్నా ముఖ్యము నన్ను సంప్రదించలేదు. ఇప్పుడే కాదు, ఆడ క్యాండిడేట్ను ప్రచారం స్టార్ట్ చేసేసారు మా మంత్రులందరూ కలిసి. నాకు ఒక్కరోజు చెప్తారు అంటే నేను ఏదో అంటరాను లెక్క చూసిరు. నన్ను చూస్తే నేనే జొర్రి ఇవన్నీ ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చిన. పిలిచిందా నన్ను? మన వివేకన్నా పిలిచిండు. ఇంకా ఎవ్వరు కూడా నన్ను పలకరియన్నా పిలవలే. ఆడనే జబర్దస్త్ పోయి ఇవన్నీ చేసి వచ్చిన. అంటే వాళ్ళ పార్టీకి అభివృద్ధి చేసి వచ్చిన కదా, పోయి అన్ని ప్రోగ్రాంలు చేసి కంటెద్దాలు వంచి అవి వంచి ఇంటి తిరిగి నేను పాతగా చేసిన పనులన్నీ యాది వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళంతా అక్కడ వాళ్ళే, నాలుగు జూబ్లీస్ వాళ్ళే. వాళ్ళమ్మ 2 సార్లు కార్పొరేటర్, వాడ ఇంకో 2 సార్లు కార్పొరేటర్ ఉంది కల్పన యాదవ్. వీళ్ళందరూ మేము పనిచేసిన సస్తా బతికిన. ఈడీ కేసు పెట్టిరు నా మీద. ఎందుకోసం పెట్టిరు? మేము మేడంకు సపోర్ట్ చేసినామని. యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ దానిలో 4 సార్లు ఇచ్చి నాన్న టార్చర్ పెట్టి తిట్టిరాళ్ళు.
ఇవన్నీ సేవలు అందించుకుంటే శ్రీ పేరంబత్తూరు దాకా వచ్చినాం. ఆ రోజులలో కూడా అచ్చమైన ఉన్నాం కాంగ్రెస్లో. ఇప్పుడు దిగంతులు అయితే రాహుల్ గాంధీ వచ్చి శంశాన వాటిలో కూకుండు. అది ఆ అటాచ్మెంట్ అది మాకు గాంధీ ఫ్యామిలీతో. ఇప్పుడు ఎంచుకున్నటువంటి క్యాండిడేట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను క్యాండిడేట్ గురించి నేను అది కాదు, క్యాండిడేట్ను ఎవరు అనౌన్స్ చేయించారు అది చెప్తున్నాను. క్యాండిడేట్కు ఎవరికి ఇచ్చినా నేను నాకు పలకరియకుండా చేసినందుకు నేను ఉన్నా అని అంటే అవుట్ ఆఫ్ డేట్ కేసు కింద పడేస్తే నేను వచ్చి ఉన్నా బతికి ఉన్నా అని పోయినా సమయందా అట్లా తయారు చేసేస్తున్నారు. మీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు మీకు సపోర్ట్గా. ఏం చెప్పదలుచుకున్నారు? అంతేగా మీరు పిలిచిరా, ఎవరైనా పిలిచిరా? మీరు పిలిచిరు, వీళ్ళు వచ్చి డిక్లేర్ అయినాక వీళ్ళు వచ్చి అన్న ఎవరు లేడా సీనియర్ నువ్వు రాని వీళ్ళందరూ బట్లాడితే నేను పోయినా. అది కూడా అక్కడ లోకల్ కార్పొరేటరు, లోకల్ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చి నాకు ఆఫర్ చేసారు. అప్పటిదాకా నాకు నేను అనుకున్న పోనీ మనే. ఇంకొకటి సిటీలో 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరు లేరు, పెద్ద దిక్కు లేదు, ఎవరి దగ్గరికి వాళ్ళ పనులు చేయించుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఇవ్వాలి కదా. ఎంబాయం కూడా వచ్చి మన మషీరాబాద్లో ఓడగొట్టే, ఇప్పుడు వచ్చి మళ్ళీ అది తీసుకుంటుండే. ఎప్పుడు నాకు బొంద పెడితేనే ఉంటుంది, నేను ఊకుండి అటచే మాడుకుంటావు వాళ్ళతో. భవిష్యత్ కార్యాచరణ డూ ఆర్ డై అంటున్నా, మర్తా క్యానై కర్తా ఆ హిసాబులు ఉన్నాయి. ఇప్పుడు నేను మా వివేకానంద ఉన్నాడు, రెస్పెక్ట్ చాలా హ్యాండ్ ఆఫ్ చేస్తా. ఆయన నా గురించి మాట్లాడినందుకు తెలిసింది. సో మొత్తానికైతే అభ్యర్థి గురించి కాదు, కేవలం నన్ను సంప్రదించకుండా, ఇంత టాలీడర్ నేను ఉన్నటువంటి నేపథ్యంలో నన్ను సంప్రదించకుండా టికెట్ అనౌన్స్మెంట్ అనేది కరెక్ట్ కాదనేది అటు అంజన్ కుమార్ వాదన. కెమెరామెన్ సంపత్ అశోక్, టీవీ 9 హైదరాబాద్.